హలో ఫ్రెండ్స్, నేను మీ ఆంధ్ర తెలంగాణ వెదర్ మ్యాన్ మాట్లాడుతున్నాను. ఈ వీడియోలో ప్రస్తుతం ఎల్లీనో పరిస్థితులు చూసుకున్నట్లయితే మనకు అత్యంత శక్తివంతమైన ఎల్లీనో పరిస్థితులు అనేవి కనిపిస్తున్నాయి. ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల్లో చాలా ప్రాంతాల్లో ఏమవుతున్నాయంటే కరువు పరిస్థితులు అనేవి చాలా జిల్లాల్లో నమోదవుతున్నాయి. మరియు మనకు హిందూ మహాసముద్రంలో చూసుకున్నట్లయితే తూర్పు హిందూ మహాసముద్రంలో అధిక వేడి ఉష్ణోగ్రతలు ఉన్నాయి. మరియు వెస్టర్న్ హిందూ మహాసముద్రంలో చూసుకున్నట్లయితే మనకు నార్మల్ కండిషన్స్ అనేవి కొనసాగుతున్నాయి. అందువల్ల ఏమవుతున్నాయంటే మనకు ఐఓడి చూసుకున్నట్లయితే న్యూట్రల్గానే హిందూ మహాసముద్రం మీదుగా మనకు ఇండియన్ ఓషన్ డైపోల్ అనేది న్యూట్రల్గా కొనసాగుతుంది. మరియు మనకు ఈ ఎల్లీనో పరిస్థితులు అనేవి అత్యంత శక్తివంతమైన ఎల్లీనో పరిస్థితులు అనేవి భారతదేశ వ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో వర్షాలు అనేవి తక్కువగా నమోదవుతున్నాయి. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో అయితే రాయలసీమ కావచ్చు, తెలంగాణ జిల్లాలోని దక్షిణ తెలంగాణ, దక్షిణ కోస్తాంధ్ర మరియు మనకు మధ్య కోస్తాంధ్ర జిల్లాల్లో అత్యంత కరువు పరిస్థితులు అనేవి కనిపిస్తున్నాయి. ముఖ్యంగా మనకు ఈ అల్పపీడనాలు చూసుకున్నా కూడా ఉత్తర భారతదేశం వైపు వెళ్తున్నాయి. మరియు మనకు కింద ఉన్న ప్రాంతాల్లో ద్రోణులు కానీ ఉపరితల ఆవర్తనాలు కానీ ఏమి ఏర్పడట్లేదు. కావున మనకు ఈ ఎల్లీనో ప్రభావం వల్ల చాలా చోట్ల తెలుగు రాష్ట్రాల్లో చాలా ప్రాంతాల్లో కరువు పరిస్థితులు అనేవి భారీగా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి.